ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఈ శివరాత్రి నాడు శివుడికి రాత్రిపూట పూజ ఉంది. మామూలుగా అయితే అయ్యవారి పూజలన్నీ పగటిపూట, అమ్మవారి పూజలన్నీ రాత్రిపూట ఉంటాయి. ఒక్క శివరాత్రికి మాత్రం శివుడికి రాత్రిపూట పూజ ఉంది. దీనికి 2-3 కథలు చెప్తారు. ఒకటేమో ఎప్పుడో శివుడు అడిగేటి ఇవాళ నా పుట్టినరోజు కదా, నాకు ఇవాళ రాత్రి పూజ చేయిస్తే బాగుండు అని. అంటే అలాగే నేను నీకు ఒక రాత్రి పూజకి ఇస్తాను, అప్పుడు నాకు 9 పగళ్ళు ఇవ్వమని అడిగిందిట. అందువల్ల నవరాత్రుల్లో అమ్మవారికి పగటి పూజ కూడా ఉంది. అంటే ఒక్కటి ఇచ్చినందుకు 9 తీసుకుంది అని. ఇట్లా కాకుండా ప్రళయం అయినప్పుడు ఆ ప్రళయకాలంలో పార్వతీదేవి ఒక్కసారి అయ్యో సృష్టి అంతా లయమైపోయిందే అని చెప్పి తపస్సు చేసి శివుని మెప్పించి మళ్ళీ అంతా సృష్టి పునః వచ్చేటట్టుగా చేసి ఏం చెప్పిందంటే, ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం ఆయన్ని ఎవరైనా పూజించవచ్చు తాను రాత్రిపూట చేసినట్టుగా అని అన్నదట. ఆ విధంగా చేయడం ఉంది. ఈ 4 జాముల్లోనూ శక్తి కలిగినటువంటి వాళ్ళు 4 రకాలైనటువంటి అభిషేకాలు చేస్తారు. మొదటి జాములో పాలతోనూ, రెండో జాములో పెరుగుతోనూ, మూడో జాములో నేతితోనూ, 4వ జాములో తేనెతోనూ స్వామివారికి శివలింగానికి అభిషేకం చేయడం ఉంది. ఇంట్లో చేస్తే మంచిదే, చేయలేనటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేసిన సత్ఫలితాలని పొందుతారు. ఇది విశేషం ఏమిటంటే, అయ్యవారి పూజ రాత్రి చేయడం ఒకటి కాకుండానే పండగ నాడు పిండి వంటలతో తినడం కాక ఉపవాసం ఉండడం అనేటటువంటిది కూడా ఈ శివరాత్రి పర్వదినాన మనకు కనపడేటటువంటి ప్రత్యేకమైన విశేషం మనకు కనపడుతూ ఉంటుంది. శివుడికి చాలా ఇష్టమైనది ఏమిటి అంటే అభిషేకం. అభిషేక ప్రియ ఈయన. అంటే ఆయనకి నిరంతరం అలా నీళ్లు పోస్తూ ఉండడం. ఎంత అభిషేకం చేస్తే ఆయనంత ఉబ్బిపోతాట. అంటే నీళ్లలో నానితే ఉబ్బడం అని అంటాం కదండి, అందుకే ఆయనకి ఉబ్బులింగడు అని పేరు. అంటే ఉదయం నుంచి అలా వరుసగా నిరంతరం నీళ్లు పోస్తూనే ఉండడం. ఉండేదేమో చల్లని మంచు కొండల్లోన, ఆయనకి నిరంతరం నీళ్లు పోస్తూ ఉండడమా? దీనికి చమత్కారంగా చెప్తారు. కారణం ఏమిటి అంటే, ఈయన కంఠంలో కాలకూట విషం ఉంది కనుక ఆ కారణంగా శరీరంలో నిరంతరం వేడి వ్యాపిస్తూ ఉంటుంది. అది చల్లబడడానికని ఆయన మంచు కొండల్లో ఉంటాడు. మన ఇంటికి వస్తే మంచు ఇవ్వలేం గనక నిరంతరం అభిషేకం చేస్తే చల్లబడి ఉంటాడు అని. ఏది ఏమైనా అభిషేకం అన్నది ఆయనకి చాలా ప్రధానమైనది. ఆ మరునాడు చక్కగా స్నాన సంధ్యాది కృత్యాలన్నీ చేసుకుని ఏదో 208 మార్లు తిలహోమం చేయాలన్నారు. అంటే తిలలు హోమంలో వేస్తూ చేసేది. అది చేయగలిగిన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. శివపార్వతులకి చక్కగా పూజ చేసి అటు పిమ్మట మంచి పిండి వంటలతో బంధువులకి బ్రాహ్మణులకి భోజనం పెట్టి అటు పిమ్మట తాను భోజనం చేసినట్టయితే అప్పుడు శివరాత్రి వ్రతం పూర్తయినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఇంత శ్రద్ధగా ఒక్కసారి చేసినా చాలట ఫలితం ఉంటుంది. అందుకే ఏమన్నారు, మనకు మాట ఉంది, జన్మానికో శివరాత్రి అని. అంటే ఇంత శ్రద్ధగా ఒక్కసారి చేసినా శివరాత్రి వ్రతం ఫలిస్తుంది. లేదంటే మొక్కుబడిగా చేస్తే జీవితం అంతా చెయ్యండి, ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు, ఉంటుందని కూడా చెప్పలేం. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సుని, శరీరాన్ని, ఆలోచన, వాక్కుని ఏకీకృతం చేసి శివునికి పరిపూర్ణంగా ఈ సమయాన్ని గనక అర్పించినట్టయితే ఆయన తృప్తి చెంది చక్కని కైవల్యాన్ని ప్రసాదించటానికి వీలవుతుంది. పాటించే నియమాల్లో చాలా ప్రధానంగా చెప్పుకునేది ఉపవాసము, జాగరణ. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అనేటటువంటి అభిప్రాయం ఉంది, కానీ నిజానికి భగవంతుని యొక్క సమీపంలో ఉండడాన్ని ఉపవాసం అంటారు. అంటే ఆ రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి వంట చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, భోజనం చేయడం, అరిగించుకోవడం ఇలాంటి పనులు కూడా ఏమీ లేకుండా ఆ సమయం కూడా భగవత్ చింతనలో, భగవంతుడి సేవలో గడపడం ఉపవాసం. జాగరణ అంటే ఏదో పిచ్చి పనులు చేస్తూ మేలుకుని ఉండడం కాక భగవంతుని యొక్క అస్తిత్వమునందు మన మనసు మేలుకుని ఉండడాన్ని జాగరణ అంటారు. అంటే మేలుకున్నాము అన్నది కాదు ప్రధానం, మేలుగా ఉన్నాము అన్నది ప్రధానం. అంటే రాత్రి అంతా కూడా భగవంతుడి గురించిన భజనలు కానీ, కథలు కానీ, స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ చేస్తూ
సమయాన్నంతా మనసు ఆయన మీద కేంద్రీకరించి గడపాలి. మనసు శివుడి దగ్గరే ఉండేటట్టుగా రాత్రంతా గడిపినట్టయితే అది జాగరణ అనేటటువంటి పేరుతో మనం చెప్పుకోవడానికి వీలవుతుంది.